హలో మామ నమస్తే. మనం ఈరోజైతే ఫిషింగ్కి వచ్చాం. ఇంటికాడ ఖాళీగా ఉన్నామనేసి మన వాడైతే ఫిషింగ్ అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ పెద్ద పెద్ద జిలేబీ అయితే జరుగుతున్నాయి, కానీ పడడం లేదు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొట్టా కొట్టేరా ఎందుకు మిగట్లేదు రమ్మండా బాగా ఇంత ముందైతే ఆ వారైతే వేసాం ప్లేస్, ఆడైతే చేపలు పడాల. వేరే ప్లేస్కి అయితే వచ్చాం. ఆల్రెడీ 2 అయితే లాగేస్తున్నాడు మనోడు. మరీ పెద్దవేం కాదు, అటు చిన్నవేం కాదు, మీడియం అయితే పడుతున్నాయి చేపలు. మనోడు మంచి హుషారు మీద ఉన్నాడు. లాగాడు కానీ ఏం దొరకలా. ఏది ఒకటి కూడా దొరకలేదా? కానీ థర్డ్ పీస్ మాత్రం మస్తున్నాయి. మనోడికి ఇంకా తగల్లా. మా తమ్ముడైతే పత్తాడు బయలుదేరుతున్నాడు 2 వాళ్ళకి. చంకొస్తే బే నువ్వు నది ఏ లాగనిరా నీ తగిలిచ్చే అసలు 2కి వెళ్ళాలని. నిలబడరా, నిలబడి మా తమ్ముడైతే ఇంతవరకు ఒక చేప కూడా లాగల. ఈడు మేలు లాగినాడు 2 అయినా. ఓ నేను టంగోస్ పొడుగు నిజే, టంగోస్ పొడుగు నిజి నిజి. మనోడైతే నాకు ఫోన్ కాల్ వచ్చింది, దాంతో అయితే మనోడు ఒక చేప లాగినాడు ఈడే. ఆడ బాధ ఆడ పోయిన తర్వాత కానీ వాళ్ళు కానీ పట్టుకుంటే సరే పాదం బరా, అడికే పాదం బరా. నిజం చెప్పు లాగరా. టైం అయితే ఎగ్జాక్ట్గా 12:38 అవుతుంది. అంతలో మనోడు చేపతో లాగేశాడు. ఈ 4వ చేప 3వ చేప అనుకుంటా. మా తమ్ముడు అక్కడ కూడా లాగలే, ఇంతవరకు లాగతనే ఉన్నాడు. వలల కన్నా కూడా గేలలతో పట్టే చేపలే దాంట్లో ఉన్న మజానే వేరు. అంటే పడతా ఉంటే ఇంకా హుషారు పెరుగుతూనే ఉంటుంది. అందుకని నాకు గేలాపేట అంటే చాలా ఇష్టం. మీలో గేలాపేట ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా తమ్ముడు కూడా చేప అయితే సాధించాడు ఎలాగోలా. చిన్న జిలేబీలు చిన్నవే పడుతున్నాయి ఇక్కడ. వాళ్ళకైతే తగిలింది ఫస్ట్ బోని. తగలతలేరా ఫస్ట్ బోని వాళ్ళగా వాళ్ళకి ఇవ్వటారా వదిలియట మళ్ళీ వచ్చి నూరు చూడడం పోయి ఎలా ఉందో కప్పు నూరు తెరిచి వస్తుంది వాళ్ళ టంగోసా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ముందు చేపలు పడతాయో పడవ మాకే నమ్మకం లేదు. పడవ అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడైతే ఎండ ఉన్నది. మరొక వీడియోస్ వస్తున్నాం. బాయ్.